హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేసుకుందాం. ముందుగా రొయ్యలు తీసుకుని తల తోక అన్నీ కట్ చేసుకుని నీట్గా చేసి పెట్టుకోవాలి. ముందుగా వేడి నీళ్ళు తీసుకుని నీట్గా చేసి పెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేసి వేడి నీటిలో వేసుకున్న తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్లో ఈ కడిగిన రొయ్యలు మొత్తం వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి ఈ వాటర్లో వేసుకోవాలి. తెల్ల వంకాయలు లేదా నల్ల వంకాయలు ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు ఈ కర్రీ. వంకాయ ముక్కలు మొత్తం కట్ చేసి ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలు కండర రాకుండా ఉంటాయి ముక్కలు. 3 ఉల్లిపాయలు 5 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీల్చుకోవాలి. టమాటాలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఒక గరిటెతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి, మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం. 2-3 సార్లు కడిగి వంకాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి. వంకాయ ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కదుపుకోవాలి, లేదంటే అడుగున ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మూత పెట్టి మగ్గించుకుందాం ఈ ముక్కల్ని. ఒకసారి మూత తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి ముక్కలు మొత్తం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్కలు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు మొత్తం కలిసేలాగా ఒకసారి గట్టితో బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకుని చూసుకుని తగినంత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుందాం. ఒక్కొక్కసారి కదుపుకోవాలి. ఇదిగోండి కర్రీ ఇలా ఉడుకుతుంది. గట్టితో కదుపుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకుందాం. ఈ రొయ్యలు మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఈ కర్రీలో మనం ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. ఇదిగోండి కర్రీలో వాటర్ కూడా ఇంకిపోతున్నాయి. ఒకసారి మొత్తం అంతా కదుపుకుందాం. ఒకసారి కదుపుకున్న తర్వాత ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇలా కర్రీ మొత్తం కదుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకుందాం దగ్గరగా అయ్యేంత వరకు. ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందాం. కర్రీలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయాయి. కర్రీ దగ్గరగా అయ్యింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.